మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంతో ఆ స్థానాన్ని ఆయన భార్య రాజ్యసభ ఎంపీ సునేత్ర పవార్ భర్తీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం ఎవరన్న ఉత్కంఠకు పవార్ స్థానంలో ఆయన సతీమణి సునేత్ర పవార్ పదవిని చేపట్టబోతున్నారు. అలాగే సునేత్ర పవార్ పేరును శాసనసభ పక్ష నాయకురాలిగా డిప్యూటీ సీఎం పదవిని ఖరారు చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కాసేపట్లో సునేత్ర పవార్ ఎవరైతే ఇటీవల విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి డిప్యూటీ సీఎం ఎన్సీపీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ కాసేపట్లో సరిగ్గా 5 గంటలకి ఆమె డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నిజానికి ఆమె రాజ్యసభ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు అంటే ఆయన చనిపోయారు కాబట్టి ఆ ప్లేస్ ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అది వేరే వాళ్ళకి ఇస్తే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఎన్సీపీ చెందిన పార్టీ నేతలు అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి అంటే మహారాష్ట్రలో మహాయుతి కూటమి కొనసాగుతుంది. అందులో ఎన్సీపీతో పాటుగా బీజేపీ, మరో పార్టీ శివరాజ్ ఏక్నాథ్ షిండే పార్టీలు మొత్తం కూడా భాగస్వామ్యంతో ఉన్నాయి. భాగస్వామ్యంలో భాగంగానే వాళ్ళు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి బంపర్ మేరకు గెలిచారు. ఆ గెలిచిన తర్వాత అజిత్ పవార్ అంటే ఎన్సీపీ పార్టీ కూడా ఆ కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ఆయనకి మా డిప్యూటీ సీఎం గా చాలా మాస్ లీడర్ గా పేరుందో ఆ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారు. సో అనూహ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి కొన్ని నెలలు గడిచిన వెంటనే ఆయన విమాన ప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో బాగా ఎమోషన్స్ బాగా రైజ్ అయినాయి. పర్టికులర్ గా పార్టీలో ఎన్సీపీ పార్టీ దాన్ని తీసుకోలేకపోతున్న పక్షంలో కుటుంబం నుంచే ఇస్తే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందుకే సునేత్ర పవార్ని కొద్దిసేపు క్రితం ఆమెని ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ శాసనసభ పక్ష నేతగా అంటే అసెంబ్లీలో ఆ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీకి సర్వాధికారులు ఉన్నటువంటి వ్యక్తిగా శాసనసభ పక్ష నేతగా ఆయన కొనసాగుతున్నారు. సో ఆ ప్లేస్ లో ఉంటూనే ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. సేమ్ ఏదైతే జరిగిందో ఆయన శాసనసభ పక్ష నేతగా ఉండటం మంత్రి పదవి కూడా తీసుకున్నారు. సేమ్ యాజ్ ఈజ్ అదే సునేత్ర పవార్ ఆయన భార్య సునేత్ర పవార్ కూడా అదే పదవి అదే ఇవ్వబోతున్నారు. కాబట్టి వచ్చే క్రితం జరిగిన పార్టీ భేటీలో కూడా ముంబైలోని విధాన్ భవన్ సముదాయంలోని అజిత్ పవార్ కార్యాలయంలో ఈ భేటీ జరగడం జరిగింది. ఆమె పేరుని అంటే ఆమెని శాసనసభ పక్ష నేతగా ఎన్సీపీ సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్ అనే వ్యక్తి ప్రతిపాదించడంతో ఆ ప్రతిపాదనని మంత్రి ఛగన్ భుజ్బుల్ అనే వ్యక్తి మంత్రిగా కేబినెట్ మంత్రి కొనసాగుతున్నారు. ఆయన దాన్ని ఆమోదం తెలిపింది. సో ఓవరాల్ గా ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఏదో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా కావడానికి ఏదైతే ఉందో ఆ లైన్ మొత్తం కూడా క్లియర్ అయింది కాబట్టి 5 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఆమెకి అంటే డిప్యూటీ సీఎం పదవితో పాటుగా మంత్రులు అంటే క్రీడా శాఖతో పాటుగా మరో శాఖని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థం. శాఖలు డిప్యూటీ సీఎం పదవితో పాటుగా రెండు అదనంగా 2 శాఖలు ఇచ్చేందుకు సిద్ధమవుతారు. ఇంకొక విషయం ఏంటంటే మహారాష్ట్రకి తొలి మహిళా డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ఒక అరుదైనటువంటి రికార్డును కూడా నెలకొల్పారని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఎవరు ఊహించిన విధంగా ఆయన చనిపోవడం, ఆమె అప్పటికే రాజ్యసభ ఎంపీగా వాళ్ళ భార్య రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ ని ఎన్సీపీ కాకుండా వేరే వాళ్ళని ఎవరు కూడా భర్తీ చేయకుండా ఆ కుటుంబంలో నుంచే ఇవ్వాలనే ఒక బలంగా నిర్ణయించుకున్నారు. నిజానికి అజిత్ పవార్ కి 2 కుమారులు ఉన్నప్పుడు కూడా వారసులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి పదవుల్లో లేరు. ఈమె మాత్రం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న బదుల్లో ఈమె కరెక్ట్ గా ఉంటుందనేది ఒక ఒపీనియన్ కూడా. ఎందుకంటే ఆమె చదువుకున్న వ్యక్తి, కొంత రాజకీయాల పట్ల అవగాహన ఉంది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈమైతే కరెక్ట్ అనే ఆప్షన్ కూడా సిద్ధమయ్యారు. ఆబ్వియస్ గా మహాయుతి ఏదైతే మహారాష్ట్రలో కొనసాగుతున్నట్టు మహాయుతి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని లీడ్ చేసింది బీజేపీ పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, లేదంటే పార్టీని పెద్ద దిక్కుగా నడిపిస్తున్నటువంటి మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, లేదంటే ఆ పార్టీ నాయకుడు ఎవరైతే రీసెంట్ గా జాతీయ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి నవీన్ ఎవరైతే ఉన్నారు వీరంతా కూడా ఈ ప్రతిపాదనకి ఎన్సీపీ పెట్టినటువంటి అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ చెందినటువంటి అజిత్ పవార్ వర్గం పెట్టినటువంటి ప్రతిపాదనకి రిక్వెస్ట్ కి అంతా ఓకే చేసిన నేపథ్యంలో ఇప్పుడు అంతా మొత్తం లైన్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఆమె కాసేపట్లో సునేత్ర పవార్ అజిత్ పవార్ ఇటీవల మరణించారు. ఆయన భార్య డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇది ఒక పెద్ద అంటే ఒక శోక సంద్రంలో మునిగినటువంటి ఆ ఫ్యామిలీలో మళ్ళా ఒక ఉత్సాహం తీసుకురావడం, అంటే మేబీ పోయిన వ్యక్తి రాకపోయినప్పుడు కూడా కొంత వాళ్ళకి బూస్టప్ ఇచ్చే ఉద్యోగంలో భాగంగానే అదే కుటుంబానికి చెందిన వ్యక్తికి ముఖ్యంగా ఆయన భార్యకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ పరిణామంతో ఆ మహాయుతి కూటమి అఫ్కోర్స్ ఆయన పార్టీకి పెద్ద దిక్కు ఉన్నారు కాబట్టి ఆయన పోయిన తర్వాత ఎవరు ఆ పార్టీని అంటే నిజానికి ఎన్సీపీలో భాగంగా ఉన్నటువంటి అజిత్ పవార్ ఆయన బయటకు వచ్చేసి ఆయన వర్గంగా అజిత్ ఎన్సీపీగా మారిపోయారు. అలానే మహాయుతి కూటమిలో భాగం అయిపోయి ఆయన కంటెస్ట్ చేయటం, గెలవటం, డిప్యూటీ సీఎం తీసుకోవడం జరిగింది. బట్ ఏదైతే స్ట్రాటజికల్ గా కావచ్చు, లేదంటే యువ పరంగా ఆయన చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు పార్టీని బలోపేతం చేయడంలో ముందడుగు వేస్తూ ఉంటారు. సో ఆయన వ్యక్తి
ఆయన చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీ బాధ్యతలు ఎవరు మోస్తారు? అఫ్ కోర్స్ పదవి పరంగా ఏమో తీసుకున్నారు, కానీ రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబోతున్నారు. కానీ పార్టీని చాలా స్ట్రాంగ్ గా నడిపించాలంటే ఎవరు కావాలి ఏంటి అనేది మాత్రం ఇప్పటికి కూడా ఆ పార్టీలో ఒక డైలమా కొనసాగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్.